అంటే ఏ తప్పు చేయకుండా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదమ్మా, మరి ఏంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి? ధర్మమును సత్యమును పలికిన వారు కాలమందు బాధింపబడతారు. అట్టి వారిని అమ్మయే రక్షించును. ఇక్కడికి ఎందుకు పిలిపించుకున్నావమ్మా నువ్వు? నీ ప్రయాణం గొప్పది, చేరుకోవాలి. అనుగ్రహము నాకే ఎందుకు దొరికింది అనేది ప్రశ్న. ఆత్మబంధువు ఆత్మలోనే అమ్మను నిలుపుకున్నావు. కనిపించుట నా బాధ్యత. ఎన్నో ప్రయాణాలు గావించావు. ఎక్కడ అమ్మ దర్శనం స్పష్టముగా కాలేదే అని బాధించావు. అవునా? రాయిలోను పుట్టలోను చెట్టులోను చూడగలుగుతున్నావు. మనిషిలో ఉన్న శక్తిని చూడాలి. ఈ సమస్త లోకము చూడాలి. దానికి నిన్ను ఎంచుకున్నాను. నిన్నందరికీ దగ్గర చేయాలంటే ఏం చేయాలమ్మా? అందరిలోనూ ఉన్న మనసుని కట్టడి చేయాలి. మానవులు మనసుని కట్టడి చేయగలిగితే మానవుని లోపల ఉన్న శక్తి బయటికి వస్తుంది. కష్టమే. అందులకే సత్యము అనే మార్గం ఉన్నది. ప్రతి పనిలోనూ ప్రతి మాటలోనూ సత్యమును పలికిన ఎడల మానవునిలో ఉన్న శక్తి బయటికి వచ్చును. నేను సాధనలో దర్శనమిస్తాను గురువుగా. ఎందుకు నీతోనే ఉంచుకోవచ్చు కదా ఎప్పటికైనా నన్ను? జగమంతటికి మాయను తొలగించే ప్రయత్నంలో ఉన్నావు. ఇది అమ్మ ఆశీర్వాదమే కదా. అవునమ్మా. విజయాస్తు. సంతోషం తల్లి. అభయమస్తు. ఎలా ఉండబోతుందమ్మా భవిష్యత్తులో ఇదంతా కూడా, ఈ పీఠము ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది? ఏంటి నీ లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో ఎలా దర్శించుకోవాలని నిన్ను? ప్రారబ్ధము కొరకే నా దరికి వస్తారు. ప్రారబ్ధం ముగిసిన ఎడల కనిపించరు. నేను జ్ఞానులకి మాత్రమే దర్శనమిస్తాను. ఇప్పటి వరకు నేను దర్శనమిచ్చింది అమ్మ నిలువుటకు, అందరికీ తెలుసుటకు. నమ్మకంగా నా దరికి వచ్చిన ఎంతో మంది కర్మని తప్పించుకున్నారు. ఇక ముందట అందరి కర్మలను తీయబోను. జ్ఞానం ఉన్నవారు వచ్చిన ఎడల మోక్షానికై కనిపించేదను. అజ్ఞానం ఉన్న ఎడల ఎంత పిలిచినా కనబడను. భవిష్యత్తులో నన్ను చూచుటకు జనులు వచ్చేదరు. వాక్కు రూపేణ పలుకను, దర్శనము ఇచ్చేదను.
దర్శించిన ఎడలే ఉమ్, కర్మ పోవును. అమ్మ. ఎలా ఏం సాధన ఏ విధంగా చేయాలి, చేస్తే నీ దర్శనాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? ప్రతి ఒక్కరింట్లో నువ్వు ఉండాలంటే ఎలాంటి సాధన చేయాలి? నేను ఎవరిని ఉమ్, దేవీ దేవతని కాదు, ఉమ్, సమస్తానికి ఉమ్, నేనే ఆధారం. ఉమ్, సమస్తములోను ఉమ్, నేనే ఉన్నాను. అమ్మ. సత్యము ధర్మములోనే ఉమ్, నేను కనిపించెదను. అమ్మ. లేని ఎడల ఉమ్, కనిపించబోను. ఉమ్, సాధనలు ఉమ్, చేసేవారందరూ ఉమ్, కోరిక మేరకి ఉమ్, సాధన చేస్తున్నారు. ఉమ్, నేను అమ్మని గెలవాలి. ఉమ్, అమ్మని ఉమ్, సాధకులు గెలవడం కాదు, ఉమ్, అమ్మ వారిని ఎంచుకోవాలి. ఉమ్, అట్టి ప్రవర్తన ఉమ్, వారిలో ఉండాలి. అమ్మ. నేను గెలవాలి అనుకోవడం ఉమ్, దుర్బుద్ధి. ఉమ్, సాధనలో ఉమ్, ఈ తప్పుని చేస్తున్నారు. ఉమ్. అర్థమైనదా? అర్థమైంది. శరణు వేడాలి, ఉమ్, శరణాగతి పొందాలి. ఉమ్, శరణాభవ శక్తిని ఉమ్, దక్కించుకోవాలి. ఉమ్, అమృతము అనగా ఉమ్. జ్ఞానము. అవును. ఉమ్, అది ఈ భూలోకమున ఉమ్, తొందరలోనే ఉమ్, కురియనున్నది. ఆ. ఎంతో కాలము ఉమ్, కలి ఉండడు. ఆ. జ్ఞానము పెరిగే కొలది ఉమ్, అజ్ఞానము తరిగిపోతుంది. ఉమ్, జ్ఞానమే నిలుస్తుంది. ఉమ్. అమ్మ, మీరు ఈ దేహాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఎంచుకోలేదు, ఉమ్, జన్మించాను. ఉమ్. ఈ రూపంలో జన్మించారు మీరు. నేను లోపల అనుకున్నావు మీకు ఎలా తెలిసిపోతున్నాయమ్మా అన్నీ? ఆజ్ఞాచక్రము అను ఉమ్, మూడవ కన్ను ఉన్నది. ఉమ్, అది తెరుచుకున్న ఎడల ఉమ్, ఈ ప్రణవమే అన్నిటినీ ఉమ్, పలుకుతుంది. ఉమ్, ప్రణవమే ఉమ్, శక్తి, అమ్మ. శక్తియే ఉమ్, ప్రణవం. ఉమ్, ఆనందమయి. ఉమ్, సకల జనులు ఉమ్, ఐశ్వర్యాలను, ఉమ్, ఆరోగ్యాలను, ఉమ్, ఆయుష్ను కోరుకుంటారు, ఉమ్, జ్ఞానమును కోరుకుంటారు. ఉమ్. కానీ ఇవి అన్నీ కూడా ఉమ్, మనశ్శాంతిని ఉమ్, ఇవ్వవు. ఉమ్, అమ్మని ఉమ్, ఒకటి అడగాలి, అమ్మ. అది శాంతి. ఉమ్, శాంతి రూపములో ఉమ్, నీవు ఈ భూలోకమున ఉండు అమ్మా ఉమ్, అని అడగాలి. ఉమ్, శాంతి ఉండగా ఉమ్, ఎటువంటి కష్టము ఉండదు. ఉమ్, ఆ రూపాన్ని ఉమ్, ఎందుకు మరిచిపోయారు? ఉమ్, ప్రతి దైవానికి ఉమ్, శాంతి రూపం ఒకటి ఉంది. అమ్మ. మానవులు ఉమ్, తెలియక ఉమ్, అమ్మవారులను, ఉమ్, శక్తులను పూజిస్తున్నారు. ఉగ్ర రూపాలుగా. ఆవాహనం ఉమ్, చేసేటప్పుడే ఉమ్, శాంతి అని పలకాలి. ఉమ్, అమ్మవారులు ఉమ్,
ఎందుకొచ్చారు? ఉమ్, చెడును అంతం చేయుటకు. ఉమ్, మరి ఉమ్, ప్రతి గృహములోనూ ఉమ్, ఆవాహనం చేసి ఉమ్, పూజ చేస్తున్నారే. ఉమ్, అంత సత్యముగా ఉమ్, మానవులు జీవిస్తున్నారా? ఉమ్, ఉమ్, ఒక్క అబద్ధం ఆడినా ఉమ్, మీరు ఆవాహనం చేసిన ఆ దైవమే ఉమ్, మిమ్ములను బాధించును. ఉమ్, ఎందుకనగా ఉమ్, చెడును అంతం చేయుటకే ఉమ్, భూమి మీదకొచ్చారు. ఉమ్, దుర్గా, ఉమ్, కాళీ, ఉమ్, శాంతి అని పలకాలి. ఉమ్, శాంతి రూపంలో ఉమ్, మా గృహమున ఉండాలి అని పలకాలి. ఉమ్, శాంతి రూపంలో ఉమ్, ఈ భూలోకములో ఉమ్, ఉండాలి అని పలకాలి. ఉమ్, ఏ అశాంతి ఉమ్, కనిపించదు. ఉమ్. శాంతరూపిణిగా ఉమ్, ప్రసిద్ధిగాంచుతాను. ఉమ్.